అందరికీ జయ శ్రీరామ్. యువత ఏ రకంగా మత్తు పానీయాలకి డ్రగ్స్కి బారసలైపోతున్నారో తెలుసా అండి? తాజాగా ఒక ఘటన జరిగింది. రాయదుర్గంలో పోలీసులు పట్టుకున్నారు కూడా. ఒక యువ వైద్యురాలు, ఒక మంచి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, డాక్టర్ అయిన అమ్మాయి ఒక్క సంవత్సరంలోనే 70 లక్షల రూపాయల డ్రగ్స్ వాడిందంటే ఆలోచించండి మీరు. డ్రగ్స్కి ఎంతగా యువత ఎడిక్ట్ అయిపోతున్నారు. ముందు కాలేజీ రోజుల నుండే చిన్న చితగా మత్తు పదార్థాలకి కాస్త అలవాటు చేసుకొని బానిసగా మారిపోయి ఈ యువ వైద్యురాలు ఒకసారి ముంబై వెళ్ళింది. అక్కడ పబ్లో డ్యాన్సులు అవన్నీ చూడడానికో వేయడానికో వెళితే పబ్లో అనుకోకుండా వేరే వ్యక్తులు వీడికి పరిచయం అయ్యారు. ఆవిడ వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళందరూ ఎవరంటే యువతకి డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని మరి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు అనమాట. వారి ద్వారా వాట్సాప్ గ్రూప్లో చాట్ చేస్తూ ఈవిడ రాయదుర్గానికి ముంబై నుండి దఫాలుగా ఒక్క సంవత్సరంలోనే 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తెప్పించుకొని వాడుతూ పూర్తిగా డ్రగ్స్కు బానిసైపోయింది. మొన్న ఈ మధ్య 53 గ్రాముల కోకైన్ 5 లక్షల రూపాయల విలువట. దాన్ని ఆర్డర్ పెట్టి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులకు దొరికిపోయింది. ఆమెతో పాటు ఆ డ్రగ్స్ సప్లై చేస్తున్న నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా పోలీసులకు దొరికిపోవడం జరిగింది. ఇలాంటి పనులు చేయడానికి పబ్బుల్ని వాడిని బాగా వాడుకుంటున్నారు కాబట్టి యువత అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలని యువతని పబ్బకు పంపించడము స్ట్రిక్ట్గా నిషేధం విధించి క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకొని పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలి, యువతను అదుపులో పెట్టుకోవాలి. పబ్బుల కల్చర్ ఎప్పుడు కూడా ఈ దేశానికి మన సంస్కృతి సంప్రదాయాలకి విరుద్ధము. పబ్బులకు వెళ్ళే యువతని లక్ష్యంగా చేసుకొని ఈ డ్రగ్స్ అమ్మి డీలర్లు దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ పబ్బుల్లోని తిరుగుతూ పబ్బులకు వచ్చిన ధనవంతుల పిల్లల్ని వీళ్ళు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని బుట్టలో వేసుకొని కొంచెం డ్రగ్స్ అలవాటు చేసి నిదానంగా డ్రగ్స్ మత్తులోకి వెళ్ళందించి వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయలు తీసుకొని వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారానికి ఈ డ్రగ్స్ మార్పిడి చేయడం కోసం డెలివరీ బాయ్స్ని అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు వాడుకుంటున్నారు డబ్బు ఎర చూపించి. ఈ మధ్యకాలంలో తేలిన సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వేలో యువత బాగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతుంది అని బాగా సర్వే రిపోర్ట్ ఎక్కువగా ఒక్కొక్క సంవత్సరం పెరిగే కొద్దీ యువత కూడా డ్రగ్స్కి బానిసలైపోయి వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. కాలేజీ రోజుల్లో నుండే పట్టణాలలో యువతకి డ్రగ్స్ అలవాటు అవుతున్నాయి. సంపన్న కుటుంబాలలో పుట్టి పెరుగుతున్న యువకులు, అలాగే బాగా ఖరీదైన కాలేజీలు విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిల్లో చదువుకునే యువతనే వీళ్ళు టార్గెట్ చేస్తూ వీళ్ళకి కాస్త డ్రగ్స్ రుచి చూపించి ఆ మత్తులో పడేసి లక్ష రూపాయలు వీళ్ళ ద్వారా తీసుకొని డ్రగ్స్ ఇచ్చి వీళ్ళని పాడు చేస్తున్నారు అన్న విషయాలు కూడా ఈ సర్వేలో తేలాయి. అలాగే ఎవరి దగ్గర అయితే ఈ డ్రగ్స్ వీటికి సంబంధించి కోకైన్లు అవి కొనుక్కునే అంత స్తోమత ఉంటుందో వాళ్ళు పాన్ పరాగులు, గుట్కాలు ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. ఏదేమైనా కూడా యువత సంపన్న కుటుంబంలో వాళ్ళకి డ్రగ్స్, మిగతా మామూలు కుటుంబాల్లో వాళ్ళకి పాన్ పరాగులు లాంటివి, గుట్కాలు లాంటివి ఏమైనా కూడా ఈ డ్రగ్స్ మత్తులో యువత జోగుతుంది అన్న విషయం మాత్రం వాస్తవం. ఏదేమైనా కూడా ఒక జీవితాన్ని నిర్దేశం చేసేది నిలబెట్టేది యవ్వనమే. ఆ వయసు ఏదైతే ఉంటుందో ఆ వయసులోని వీళ్ళు సరైన పంథా ఎంచుకొని జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అన్ని రకాలుగా శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉండే వయసు యువతరం. ఆ యువతరాన్నే ఈ దుర్మార్గులు, డబ్బు కాసిపడి స్వార్థపరులు ఈ డ్రగ్స్ చూపించి మత్తులో జోగించేసేసి యువతను నాశనం చేసేస్తున్నారు. తద్వారా దేశాన్ని, సమాజాన్ని నాశనం చేస్తున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని ఇలా పబ్బులకు పంపించడము, తరచుగా పార్టీలకు పంపించడము ఇవి తల్లిదండ్రులు మానేయించి ఎందుకు అక్కడికి వెళితే చెడు పరిణామాలు ఏముంటాయి కూడా పిల్లలకి, యువతకి అర్థమయ్యేలా చెప్పాలి. దానికి బదులుగా పిల్లల్ని, యువతని చక్కగా మంచి ప్రదేశాలకు, సురక్షితమైన పర్యాటక ప్రదేశాలకు, కాస్త ప్రకృతిని, పరిసరాలను చూపించడము, అలాగే గ్రామాలకు తీసుకువెళ్ళడము, గ్రామాల్లో వ్యవసాయం లాంటి పనులు ఏమైనా ఉంటే సరదాగా యువతతో కాసేపు చేపించడము, గ్రామీణ వాతావరణాలను కూడా యువతకు అలవాటు చేపించడము, ఈ విధంగా విభిన్నమైన మంచి అలవాట్లు, మంచి ఆదర్శాలు యువతరం అలవాటు చేసుకునే విధంగా పిల్లలుగా ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వాలి. కేవలం సినిమా హాళ్లలోనూ పబ్బుల్లోనే ఒక ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అని ఒక భ్రాంతిలో యువత బ్రతుకుతున్నారు. అక్కడే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, జీవితాలను అక్కడే నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాలను బజార్లో పడేస్తారు. ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిన యువత లక్షల రూపాయల డబ్బు కావాలి కాబట్టి వీళ్ళు సంపాదించలేరు
భరించలేరు కాబట్టి ఆ డబ్బు కోసము తల్లిదండ్రులను వేధించడము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడము, వాళ్ళ కార్డులు వాడేసి క్రెడిట్ కార్డులు అవన్నీ వాళ్ళని ఇరికించడము, ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కాబట్టి కుటుంబం బరువు బజార్న వేసుకోలేరు కాబట్టి అప్పో సప్పో చేసేసి ఈ డబ్బులన్నీ సెటిల్ చేస్తున్నారు తల్లిదండ్రులు. కాబట్టి కళాశాలల్లో అసలు ఏం జరుగుతూ ఉంది, యువత పెడదారులు పడుతున్నారు, అలాంటి స్నేహాలు ఏమన్నా ఉన్నారా, అలాంటి అపరిచిత వ్యక్తులతో తరచుగా మాట్లాడుతున్నారు యువత, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఒక కన్నేసి ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఒక యువ వైద్యురాలండి, ఒక యంగ్ డాక్టర్ కూడా 1 సంవత్సరం 70 లక్షల రూపాయల డ్రగ్స్ వాడేసింది అంటే ఏ రేంజ్లో ఒక అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడిపోయిందో ఆలోచించండి మీరు. మెడికో అవ్వాలని, చదువుకోవాలని, డాక్టర్ అవ్వాలని కలల గంట ఎంతోమంది పేదలు అంత డబ్బు కట్టలేక, సీటు తెచ్చుకోలేక వాళ్ళ కళల్ని చితిమేసుకొని ఏదో మామూలు చదువు చదువుకుంటుంటే, డబ్బున్న వాళ్ళు సీట్లు కొనుక్కొని మెడికోలు అయ్యి బాగా చదువుకొని డాక్టర్లు అయ్యి చేస్తున్న పనులు చూడండి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడం. ఏం ప్రయోజకత్వం సిద్ధిస్తుంది ఈ చదువుల వలన? డాక్టర్ అయ్యి ఉండి ఈ పనులు చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఏం చూస్తారు పేషెంట్స్? ఎందుకు ఆ చదువు? అర్థమవుతుంది కదా. చదువు కూడా నిరర్థకం అయిపోతుంది ఈ విధంగా డ్రగ్స్కి బతుకు కానీ యువత బానిసలయ్యారంటే. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా కనిపెట్టుకున్నాడు ఈ పిల్లల్ని పబ్బులకి, క్లబ్బులకి, అలాగే విపరీతంగా పార్టీలకి, ఫంక్షన్లకి యువత అందరూ హాజరయ్యే పార్టీలకు పంపకూడదు. ఎందుకంటే కూడా విభిన్నమైన అలవాట్లు చేసేసి వాళ్ళలో ఒక వ్యక్తిత్వము, ఆలోచనలు, ఒక వికాసము, సంకల్ప శక్తి పెరిగే విధంగా అలవాట్లు చేయండి. విదేశీ అలవాట్లు, వ్యవహారాలు నేర్చుకొని యువత చాలా పాడైపోయి పెడదారులు పడుతున్నారు. వాళ్ళ లక్ష్యం వైపుకి తిప్పాలి అంటే ఒక భారతీయ జీవన విధానం మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇంకే రకంగానూ కూడా వాళ్ళ లక్ష్యం వైపుకి, సంకల్పం వైపుకి మళ్లించలేము. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులు మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులే కోరుకుంటారు. కాబట్టి ఇతరులకు ఎవరికి పిల్లల మీద శ్రద్ధ ఉంటుంది చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా 100% పిల్లల విషయంలో, కుర్రవాళ్ళ విషయంలో, యువత విషయంలో పాడవకుండా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సామాజిక హితవు కోసము, ఒక సామాజికపరమైన అవగాహన కోసం, అప్రమత్తంగా ఉండడం కోసము ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.